ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సొరకాయతో కర్రీ చేస్తున్నా అని. ఆ కర్రీ ఏంటంటే సొరకాయ పెరుగు పచ్చడి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే వంట ఇది. సొరకాయ అంటే పీచు మరియు నీటితో నిండిన కూరగాయ. దీంట్లో ఐరన్, పొటాషియంతో పాటు విటమిన్లు కూడా చాలానే ఉంటాయి. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు. అలానే టీనేజ్ వాళ్ళైతే రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే తెల్లగా ఉన్న జుట్టు కూడా నల్లగా మారే అవకాశం ఉందంట. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సొరకాయను వదిలేసి ఇంకెక్కడో వెతుక్కోవడం దేనికి? మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. అలానే ఎక్కువ పోషకాలు ఉంటాయి కదా. ఇంకెందుకు లేట్, అందరూ సొరకాయలు తెచ్చేసుకొని ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికి 2 ఆనియన్స్ కట్ చేసుకొని, అలానే ఎండుమిర్చి 3, అలానే జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1 స్పూన్ తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టాలి. మరీ ఫైన్ పౌడర్లా చేయకుండా కొద్దిగా అల్లం, 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయని తీసుకొని, ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న సొరకాయ కొద్దిగా ముదిరిపోయింది కాబట్టి పైన పీల్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా. అలానే లోపల గుజ్జు కూడా లైట్గా తీసుకుంటున్నాను. కానీ నార్మల్గా అయితే ఇలా ఏం అవసరం లేదండి. మీరు నార్మల్గా ఇలా పీల్ చేయకుండానే తీసేసుకోవచ్చు. తర్వాత సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. మనకి సొరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా, కాబట్టి డెఫినెట్గా అందరూ ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది ఇది. తర్వాత ఒక ప్యాన్లో ముందుగా వాటర్లో వేసి వాష్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేయాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి కలిపెట్టేసి కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. ఎంతవరకు అంటే సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలండి. ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 4 తీసుకున్నాము, కానీ మీరు ఎక్కువ కారం తినకపోతే 2 వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే 2 ఎండుమిర్చి తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకే స్పైసీగా వద్దు అనుకునే వాళ్ళకి 2 పచ్చిమిర్చి వేసుకుంటే అయితే చాలు. అవి
అవి కొద్దిగా వాడాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని ఒక 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ అంటే మీకు టేస్ట్కి సరిపడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు అయితే మేము ఇంట్లోనే చేసుకున్నామండి. తర్వాత మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, ఎక్కువ బెనిఫిట్స్తో ఉండే సొరకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ. దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాబట్టి అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని మర్చిపోకండి. ఈ వీడియోలో కర్రీతో పాటు సొరకాయ యూసెస్ కూడా చెప్పాను కదా, డెఫినెట్గా అందరికీ యూస్ అవుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా చేయిస్తారని ఆశిస్తున్నాం. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కమెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా అందరికీ రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ గాయ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ గాయ్స్. See you in the next video. Bye bye.